భరద్వాజ్ గారు, ఇప్పుడు విజయ్ దళపతి తమిళనాడులో కొత్త పార్టీ. ఆయన మొన్న కూడా భారీ దాదాపుగా 4 లక్షల మంది జనసందోహంతో భారీ బహిరంగ సభ కూడా పెట్టారు. వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా మేము ఒంటరిగానే పోటీ చేస్తాము, మా సిద్ధాంతం ఏం లేదు, బీజేపీని కొట్టడం అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ ఏంటంటే, నిన్న మొన్న పార్టీ పెట్టిన వ్యక్తే ఒంటరిగా పోటీ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతా ఉంది, ఆయన ఎందుకు ఒంటరిగా పోటీ చేస్తలేరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆయన విజయ్ గారు జగన్కి సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే ఎట్లా చూస్తారు సార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ పార్టీల గురించి? అంటే విజయ్ చాలా స్పష్టంగా తన విధానాన్ని ప్రకటించాడు. ఆయన ఏమంటాడంటే, భారతీయ జనతా పార్టీతో నాకు సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి, భావజాలపరమైనటువంటి విభేదాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. ఈ భావజాలపరమైన విభేదాలు ఉన్నప్పటికీ ఆయన ఓడించాలి అనుకుంటున్నది డిఎంకేని అని చెప్పాడు క్లియర్గా. అదేలే, తమిళనాడులో డిఎంకేని గద్దెదించడం నా కార్యక్రమం అని చెప్పాడు. చెప్పి డిఎంకేతోనూ బీజేపీతోనూ కూడా పోట్లాడతాను నేను, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏని నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ మీద నా యుద్ధం ఉంటుంది, అదే సమయంలో డిఎంకే మీద కూడా నా యుద్ధం ఉంటుంది, డిఎంకేతో నేను కలవదలుచుకోవట్లేదు అని చెప్పాడు. చెప్పి ఇంకొక రహస్యం చెప్పాడు ప్రపంచానికి. అదేంటంటే, డిఎంకేకి బీజేపీకి ఒక అపవిత్ర కలయిక ఉంది, వాళ్ళిద్దరూ రోజు మాట్లాడుకుంటున్నారు అని మాట్లాడాడు ఆయన. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే టోటల్గా దీని వెనకాల, విజయ్ కదలికల వెనకాల ఆయనే అన్నట్టుగా డిఎంకేకి బీజేపీకి ఒక అవగాహన ఉందో లేదో పక్కన పెట్టేస్తే, ఈ రెండు పార్టీలకి ఏదో అవగాహన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏదో భారతీయ జనతా పార్టీకి, విజయ్ పెట్టిన పార్టీకి, ఈ రెండు పార్టీలకి మధ్య ఏదో లింక్ కనిపిస్తోంది. ఆ లింకు ఏ రూపంలో కనిపిస్తోంది? ఇప్పటివరకు బీజేపీకి కొరకరాని కొయ్యలుగా ఉన్నది దక్షిణ భారతదేశంలో 2 రాష్ట్రాలు, ఒకటి తమిళనాడు, 2 కేరళ. తమిళనాడు విషయంలో చాలా భంగపాట్లకు గురయ్యారు వాళ్ళు. తమిళనాడును కాంకర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏడీఎంకే ఎప్పుడైతే వీక్ అయిపోయిందో, జయలలిత చనిపోయిన తర్వాత అది గ్రూపులుగా చీలిపోయి దాదాపుగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఆ గ్రూపుల్లో కొన్ని గ్రూపులను వీళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళని నడిపిస్తున్నారు వెనకాలండి. అక్కడున్న ద్రవిడ సెంటిమెంట్ నేరుగా వాళ్ళు బీజేపీ కోటేస్తారని చెప్పలేం. వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా కానీ వాళ్ళు ప్రాంతీయ పార్టీల వైపే పెడతారు మెజారిటీ ఓటర్లు. కాంగ్రెస్కి అక్కడ సినిమా లేదు, బీజేపీకి అంతకంటే లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పన్నుతున్న వ్యూహం ఏంటంటే, ముందు డిఎంకేని పడేయాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ డిఎంకే, ఏడీఎంకే చీలిపోయిన తర్వాత, సో డిఎంకేని కూడా వీక్ చేసేస్తే ఆటోమేటిక్గా తమకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది అనేది భారతీయ జనతా పార్టీ వ్యూహం. ఆ వ్యూహమే విజయ్ ఇంకోలా మాట్లాడాడు. ఆయన బీజేపీకి డిఎంకేకి లింక్ ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తానంటే ఆయన కొన్ని ఓట్లు చీలుస్తాడు. ఇప్పుడు ఏది, ఎవరి ఓట్లు? స్టాలిన్ ఓట్లు, డిఎంకే ఓట్లు చీలుస్తాడు. తద్వారా అవతల వాళ్ళకి లబ్ధి చేకూర్చవచ్చు, భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరడానికి స్కోప్ ఉంది. ఇటువంటి కార్యక్రమం డిఎంకేని వీకెన్ చేసి, డిఎంకేని అధికారంలోంచి దించేసి, అంటే దొడ్డిదావన ఆయన ఒక రకంగా ఎన్డీఏతో వీధి గుమ్మంలోంచి కాకుండా దొడ్డి గుమ్మంలోంచి స్నేహం చేసేటువంటి మూడ్కి వెళ్ళినాడు అని అనిపిస్తోంది. అందుకని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీ టీడీపీలతో కలిసే ఉన్నాడు, ప్రచారం చేశాడు, అభ్యర్థులని పెట్టల. జనసేన కంటెస్ట్లో లేదు అప్పుడు. కానీ 2019 ఎన్నికల్లో కంటెస్ట్ చేసింది లెఫ్ట్తో కలిసి. ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. అయితే అప్పుడు ఆయన లెఫ్ట్తో కలిసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కూడా ఎన్డీఏ వ్యూహంలో భాగంగా జరిగింది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకుంది అంటే, ఆ రోజున
జగన్కి వెళ్ళేటువంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పూర్తిగా జగన్కి వెళ్లకుండా చీల్చటం కోసం పవన్ కళ్యాణ్ని తన నుంచి బయటకు వెళ్ళి తన్ని తిట్టేలాగా ఆర్గనైజ్ చేసి చంద్రబాబు నాయుడే బయటకు పంపించాడు అతన్ని. చంద్రబాబు నాయుడే తనని తిట్టేలాగా పవన్ కళ్యాణ్ని పెట్టుకుని నన్ను తిట్టు బ్రదర్ ఏం పర్వాలేదు అని చెప్పి తిట్టించుకున్నాడు. గుంటూరులో ఆయన సభ పెట్టి మరీ తిట్టాడు చంద్రబాబుని. ఆ తిట్లన్నీ కూడా చంద్రబాబు గారే రాసిచ్చాడు అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది. ఆ రోజున అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ రోల్ అయితే ప్లే చేశాడో దాదాపు అదే రోలు రేపు తమిళనాడు ఎలక్షన్స్లో విజయ్ ప్లే చేయబోతున్నాడా అనే ఒక సందేహం ఆయన మాటల నుంచి కనిపిస్తోంది. అంటే ద్రవిడ ఆత్మగౌరవము, ద్రవిడ కల్చర్ని నిలబెట్టడము, జాతీయ పార్టీలని తమిళనాడుకు దూరంగా ఉంచటము లాంటి ఎజెండా ప్రోగ్రాం ఆయన ఏమీ పెద్దగా బలంగా మాట్లాడకుండా తాను ప్రజలకేవో రకరకాల అంటే ఈ సంక్షేమ పథకాలని విస్తారంగా జరిపేటువంటి మూడ్లో కనిపిస్తున్నాడు ఆయన మొత్తం ఉపన్యాసంలో ప్రజలకి చాలా చేయాల్సి ఉంటుంది, అవన్నీ చేస్తానని చెప్తున్నాడు. అవన్నీ చేస్తానని చెబుతూ డిఎంకేని వీకెండ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. డిఎంకేని దెబ్బకొట్టి తనది ఒక ప్రాంతీయ పార్టీగా బల ప్రదర్శన నిరూపణ చేసుకుని నిలబడాలి అనే ప్రయత్నం కూడా ఉంది దీనిలో. కానీ ఈ మొత్తం గేమ్ వెనకాల భారతీయ జనతా పార్టీ రోల్ కూడా ఉండొచ్చు అనేది అనుమానం. అందుకని ఒక రకంగా ఆయన ఈ బీజేపీకి సపోర్టుగా బీజేపీని వ్యతిరేకిస్తూ బీజేపీకి ఉపయోగపడే పద్ధతిలో అక్కడ ఆర్గనైజ్ అవుతున్నాడు తమిళనాడులో విజయ్ అనేది చాలా స్పష్టం. మొత్తం అన్ని ప్రాంతీయ పార్టీలని తన కంట్రోల్లో పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా. రేపు జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో బీజేపీకి ఉపయోగపడే స్టాండే తీసుకున్నారు అందరూ. విచిత్రంగా కాంగ్రెస్ నుంచి చీలిపోయి పుట్టిన పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ అనుకూల నిర్ణయం తీసుకోలేమని చెప్పి వైసీపీ బీజేపీ అభ్యర్థికే ఓటేస్తామని బొత్స సత్యనారాయణ గారు స్పష్టంగా చెప్పేశాడు. అయిపోయింది. సరే, తెలుగుదేశం పార్టీ కూడా అటే మొగ్గే అవకాశం అనివార్యంగా ఉంటుంది, ఎలాగో అది కూటమిలో ఉంది కాబట్టి. జనసేన స్టాండ్ అందరికీ తెలిసిందే, వాళ్ళు అటే మొగ్గుతారు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక క్లారిటీ అయితే ఉంది. ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ విజయ్ కూడా చాలా స్పష్టంగా కనిపించకుండా వెనకాల అంటే ఆయన బ్యాక్గ్రౌండ్లో ఆయన నడిపిస్తున్న శక్తి ఏమిటనేది కొంచెం లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ తిప్పుతున్నటువంటి చక్రంలో ఈయన ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగే పద్ధతిలో ఉంది. ఓకే, ఆయన మాట్లాడుతున్న వ్యవహారం అంతా కూడా. అందుకని ఆయన మాట్లాడిన మాటలను యాజ్ ఇట్ ఈజ్గా ఆ మాటలుగా చూడక్కర్లేదు, దాని వెనకాల చాలా వ్యవహారం ఉంది. ఆయన బీజేపీకి దూరంగా లేడు, బీజేపీకి దగ్గరగానే ఉన్నాడు అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఓకే.